ఒక్కొక్క రోజు అసలు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు రోయింపు పెడుతున్నారో అసలు ఏమీ తినకుండా, ఒక చోట ఉండకుండా ఏడుస్తూ ఉంటే, ఈరోజు నేను చూపించే ప్లేస్‌కి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అందుకే ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. షన్ను ఏమైనా కావాలా? ఏమైనా తేవాలా? సరే డోర్ తీసుకో, కోతులు వస్తాయి. కొనుక్కోవడానికి పోయినప్పుడు డోర్ వేసుకోబో. షన్నుని ఇంట్లో వదిలేసి చిన్న పాపనైతే తీసుకెళ్తున్నాం అనమాట. అందుకే మాకు టెన్షన్ ఎవ్వరూ లేకుండా షన్ను ఒక్కటే ఉండాలి కదా. అసలు మేము ఎప్పుడు ఇలాగా వదిలిపెట్టి వెళ్ళము. ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్తాను, లేకుంటే నేనైనా ఇంట్లో ఉండిపోతాను. కానీ ఇలా పిల్లల్ని ఒక్కచోట వదిలిపెడితే వాళ్ళు ఒకవేళ మనము లేట్ అవుతుందేమో రావడానికి, అలాంటప్పుడు వాళ్ళు ఏం తింటారు, ఎక్కడుంటారు, ఎండకి తిరుగుతూ ఉంటారు, ఎవరింటికైనా వెళ్తారేమో, ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగా లేవు. ఇన్ని ఒక హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ అనేవి నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా నేను ప్రశాంతంగా ఉండలేను అనమాట. అందుకే షన్నుకు అన్ని జాగ్రత్తలు చెప్పేసి వస్తున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా, ఇదిగో 50 రూపీస్కి కొనుక్కో, కోతులు వస్తాయి, డోర్ వేసుకో, ఫోన్ చూసుకుంటూ టీవీ పెట్టుకో, ఇవి తిను, అక్కడ నీళ్ళు ఉన్నాయి అన్నీ చెప్పేసి వస్తున్నాను అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి కోడూరులో ఉంది. కాయాబిల్ల అంటారు కదా. మేమైతే అసలు చిన్న పాపకి ఎన్ని హాస్పిటల్స్ తిరిగామో, జలుబు నెమ్ము అసలు ఏమీ తినట్లేదు, జ్వరం వస్తుంది, నైట్ టైమ్స్ ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు. గురక వస్తుంది, గురక తగ్గిపోయింది హాస్పిటల్స్లో చూపించి గ్యాస్ పెడుతూ ఉంటే, ఇంకా ఊరికి ఏడుస్తూ ఉంది జలుబుకి. అస్సలు తను అలా ఉండదన్నమాట, చాలా యాక్టివ్. ఎంత బాగాలేకున్నా కూడా ఎవరిని చూసినా నవ్వుతూనే ఉంటుంది. అసలు కనీసం చిన్నారి అంటే చాలా నవ్వేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు అస్సలు ఏం చేసినా కూడా నవ్వు అనేది తన ఫేస్లో చూడలేదు. అందుకే చాలామంది ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి నెలల సందు ఇలాంటివి ఉంటాయి, దిష్టి తగలడము, ఇక్కడికి వెళ్ళి మంత్రపించుకొని తెప్పించుకొని రండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే వచ్చానమాట. మ్యాక్సిమం నేను ఎక్కడికి తీసుకెళ్ళను ఇలాంటి వాటికి, కానీ ఇంకా పాప సిచ్యువేషన్ చూసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కరెక్ట్గా మీకు అడ్రస్ కావాలంటే కోడూరులో శివాలయం ఉంది. శివాలయంకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే ఉందన్నమాట. అక్కడ లోపల చాలా షాప్స్ ఉన్నాయి. బట్ స్టార్టింగ్లో ఉండే కాయాబిల్ల షాప్ అనేది, ఆ పూజారి అనేది చాలా మంచిదంట. ఇంకా పిల్లలకి మార్నింగే వెళ్ళిపోయాము, మళ్ళీ ఎక్కువ జనాలు ఉంటారు అనేసి అంటే ఇంకా మేము వెళ్ళిన టైంకి ఆ స్వామి కూడా టిఫిన్కి వెళ్ళారనమాట. చాలాసేపు చూస్తే రాలేదు. ఓకే, మనం కూడా టిఫిన్ తినలేదు కదా అనేసి మేము కూడా అక్కడ టిఫిన్ తిన్నాము. 3 ఇడ్లీ ఒక దోశ అండి, 90 రూపీస్. అసలు మళ్ళీ బాగుందా అంటే అస్సలు బాగాలేదు. దోశ అనేది చాలా పుల్లగా ఉంది, ఇడ్లీ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా తినేసి వచ్చేసప్పటికి కూడా స్వామి రాకపోయేసరికి అక్కడ నెంబర్స్ ఉంటే కాల్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ స్వామి అనమాట. మంచిగా వేపాకుతో దిష్టి తీశాడు, మెడలో మొలతాడికి తాయెత్తు వేశాడు, ఇంకా చెవిలో మనల్ని ఏదో మంత్రాలు చెప్పమన్నారనమాట. ఇంకా అలా మంత్రాలు చెప్పి ఇంకా వేపాకుతో దిష్టి తీశాడు. ఏదో పొట్టు పెట్టి సాంబ్రాణి ఇంటికి వెళ్ళాక 3 పూట్ల వెమ్మన్నాడు. రాత్రికి వెళ్తూనే ఒక్కసారి, మళ్ళీ రాత్రికి, మరుసటి రోజు పొద్దునికి ఇచ్చాడు. వెళ్తూనే ఎర్నీళ్ళు తీయమ్మ 3 సార్లు అని చెప్పాడు. సరే అనేసి ఇంటికి వస్తూనే ఇంకా పసుపు సున్నం మన దగ్గర లేదు కదా, మనం ఒక్క వేసుకోవట్లేదు కాబట్టి పసుపు కుంకుమ ఎక్కువ వేసేసి ఇలా ఎర్నీళ్ళు కలిపాను. ఒట్టిమిరపకాయ వేసి కొద్దిగా జుట్టు అయితే వేశాను. పాపకైతే ఎర్నీళ్ళు తీసి ఇంటికి తీసుకొచ్చి సాంబ్రాణి వేశాక లిటరల్లీ అండి, ఆ రోజు కాదు మరుసటి రోజుకి తను సెట్ అయిపోయింది. దీంతో పాటు ఇంకొకటి అయితే చేశానమాట ట్రిక్, తనకి జలుబు తగ్గడానికి. ఉగాది అండి, కరెక్ట్గా ఉగాది నుండి తను జలుబుతో చాలా అంటే చాలా బాధపడుతుంది. ఈ ట్రిక్ అలాగే నేను ఇంకొక ట్రిక్ చేశాను అన్నాను కదా, ఆ ట్రిక్ నెక్స్ట్ వీడియో షార్ట్లో పెడతాను మీకు క్లారిటీగా చూపిస్తూ. ఆ 2 చేశానండి. తనకి మార్నింగ్ కల్లా తను సెట్ అయిపోయింది. అసలు ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఇంకా షన్నుకి ఇష్టమైన ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు పైనాపిల్ వస్తూనే, అమ్మ పైనాపిల్ తెచ్చావా, నాకు చాలా చాలా ఇష్టము అంటుంది. తనకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రూట్స్. నేను నిన్న ఒక రీల్ చూసానండి, నిజంగా ఆ రీల్ అనేది నేను ఖచ్చితంగా రీపోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ రీపోస్ట్ చేస్తే యూట్యూబ్లో రిపీటెడ్ కంటెంట్ వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనేసి పెట్టలేదు. మనం 5 రూపీస్కి కుర్కురే తీపిస్తాం కదా, అదే 5 రూపీస్కి మనకి 2 బనానాస్ వస్తాయి, లేదా 1 ఎగ్ వస్తుంది. ఇలా మనం తినిపించడం వల్ల బనానాస్ కానీ ఎగ్స్ కానీ పిల్లల డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది, అలాగే వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. మనము ఇలాంటి కుర్కురే తినిపించడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ రానివ్వడము చిన్న వయసులోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనము ఆల్టర్నేటివ్గా ఇవి
ఇవి చూసుకోవడం చాలా బెస్ట్ అనేసి ఈ పైనాపిల్స్ అయితే తీసుకొచ్చాను. 50కి 1 అనమాట. ఏంటమ్మా మామూలుగా దీనికి ముళ్ళులు ఉంటాయి కదా, ఎందుకు ముళ్ళులు లేవు అని అడుగుతుంది. వాళ్ళైతే నీట్గా ముళ్ళులన్నీ తీసేసి పైనది చెట్టులాగా ఉంటుంది కదా అది కూడా కట్ చేసి ఇచ్చారనమాట. సో మనకు అంత పెద్ద కష్టం లేదు. ఇంకా నేను చాలాసేపు తీస్తూ ఉండేసరికి ఇంకా హరి వచ్చి తీసేశాడు. ఇక్కడ షన్ను చెప్తుంది అమ్మని కొట్టాలి, అమ్మ పాపని దార్చింది అని చెప్తుంది అనమాట. అంతేలేమ్మా నన్నే కొట్టాల్సింది, పైనాపిల్ తెచ్చాను కదా అంటే హరి ఆమె డబ్బులు పెట్టి తెచ్చిందంటే నా ఫోన్ పేలో ఉండే కదా కొట్టింది అనేసి అలా మాట్లాడుతున్నాను. అలా చిన్న పాపకు కూడా ఒక పైనాపిల్ ముక్క అయితే ఇచ్చాను, తను నాకుంటూ చూస్తూ ఉందన్నమాట. సో ఒకసారి మీ పిల్లలు బాగాలేకుంటే ఇక్కడికి తీసుకెళ్ళండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇప్పుడు సైన్స్ పరంగా హాస్పిటల్సే కాకుండా కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పినవి కూడా మనం ఫాలో అవ్వాలి. కొన్ని పిల్లలకి నెలల సందులు ఇవి కూడా ఉంటాయి అన్నమాట. నేను నిజంగా డైరెక్ట్గా చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక చూసారు కదా, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.